జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దగాపడిన ప్రతి యువత మేలుకు అంటూ కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి ఆధ్వర్యంలో మాజీ పార్లమెంట్ సభ్యులు కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకల నారాయణరావు ముఖ్య అతిథిగా ఫిబ్రవరి 25న కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ యువత ఆధ్వర్యంలో అడుగుదాం ఆంధ్ర భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఈ రోజు మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొనకల నారాయణరావు దండమూడి చౌదరి వెల్లడించారు. అనంతరం అడుగుదాం ఆంధ్ర సభకు సంబంధించిన పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటంలో మంచి భవిష్యత్తు సాధించడంలో మీరంతా కూడా ప్రధానమైన పాత్ర వహించాలని చెప్పి యువతని ప్రోత్సహిస్తూ రేపు యువత జరగబోయే సమావేశం ఉయ్యూరులో 10,000 మంది పైగా యువత సమీకరించాలనే ప్రయత్నం. తప్పనిసరిగా యువత కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. రేపు 25వ తారీఖు సాయంకాలం 4 గంటలకి ఉయ్యూరు బైపాస్ రోడ్డు వద్ద ఈ యొక్క సమావేశం జరుగుతుంది. దీనికి మన యువనాయకుడు కింజరపు ఎర్రనాయుడు గారి కుమారుడు, ఇప్పుడు ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు కింజరపు రామ్మోహన్ నాయుడు వస్తున్నాడు. అతను యువతకు ఆదర్శం. యువత సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాడు. రేపు జరగబోయే తెలుగు యువత 25వ తారీఖున జరగబోయే తెలుగు యువత సమావేశానికి యువతంతా కూడా ఎక్కువ సంఖ్యలో హాజరయ్యి ఆ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతాం. ఆంధ్రప్రదేశ్ యువత మేలుకు ఈ నెల 25వ తారీఖున మన ఉయ్యూరు జంక్షన్లో తెలుగు యువత ఆధ్వర్యంలో కొనకల నారాయణరావు గారి ఆశీస్సులతో పెద్ద ఎత్తున తెలుగు యువత ఓపెన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఏ విధంగా గెలిపించుకోవాలి, ఏ విధంగా విద్యారంగంలో కానీ అదేవిధంగా ఉద్యోగ రంగంలో కానీ యువత ముందుండి సపోర్ట్ చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ మారిపోయాక గతంలో 2014 నుంచి 2019 వరకు ఏదైతే చంద్రబాబు గారు సీఎం ఉన్నప్పుడు ఏదైతే ఎడ్యుకేషన్ లోన్స్, విదేశీ విద్య కోసం లోన్స్, ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయో డిస్కస్ చేసుకుని రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మన కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షులు దండమూడి చౌదరి గారి ఆధ్వర్యంలో పెద్ద మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దయచేసి 7 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగు యువత కథలు రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ ప్రెస్ మీట్ జరగడం, పెద్దలు కొనకల నారాయణరావు గారితో ఇది రిలీజ్ చేసుకోవడం జరిగింది. అందరికి ఇదే మా ఆహ్వానము. సాయంత్రము 4 గంటలకి ర్యాలీ స్టార్ట్ అయ్యి 8:30 కల్లా మీటింగ్ క్లోజ్ అయ్యే విధంగా మేము ప్లాన్ చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. గంజాయికి మత్తులకి అలవాటు పడిపోయి గంజాయి వ్యాపారం చేయటం ఒక వ్యాపారంగా మలుచుకుని యువత కూడా గంజాయి సప్లైలో కానీ, గంజాయి వాడటంలో కానీ, మద్యం సప్లైలో కానీ, బెల్ట్ షాపుల నిర్వహణలో కానీ యువతంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశే గంజాయి సప్లైలో నెంబర్ 1గా ఉంది. ఇటువంటి దుర్మార్గపు ఆలోచన, ఈ పనికిమాలిన అవలక్షణాలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉండటం మన దురదృష్టం. దీన్ని యువత నష్టపోతూ ఉంది. యువతను మేల్కొల్పాల్సిన బాధ్యత ఉంది. యువత నడుము బిగించకపోతే వారి భవిష్యత్తు కోల్పోతారు. ఇవాళ యువతని మేల్కొల్పాల్సిన బాధ్యత ఉంది. ఈ రాష్ట్రంలో యువతే వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళు కాపాడుకోవాలి. మీరు ఈ విషయాన్ని తెలుగు యువత మన జిల్లా ప్రెసిడెంట్ దండమూడి చౌదరి గారు యువతని పెద్ద ఎత్తున సమీకరించి ఒక సమావేశం పెట్టి దాంట్లో ముఖ్య అతిథులుగా రామ్మోహన్ నాయుడు గారిని, శ్రీరామ్ చిన్నబాబు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు ఆయన్ని, ఇంకా ముఖ్యమైన యువ నాయకులను పిలిచి జగన్మోహన్ రెడ్డి హయాంలో యువత ఎంత నాశనం అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో యువతకు ఎన్ని ప్రోత్సాహాలు లభించాయి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారితే తప్ప ప్రజాస్వామ్యం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత యువతది.
గతంలో యువత అనేక సమస్యల మీద ఉద్యమాలు చేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం నడుం బిగించాం. మళ్ళీ అటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిపి ఈ అవినీతి పరిపాలన అంతమొందించాలని, ఈ యొక్క నిరంకుశ పరిపాలన అంతమొందించాలని చెప్పి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఇవాళ రోజున కలిసి పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ పోరాటంలో ముఖ్యంగా యువత భాగస్వామ్యం వహించాలి. యువత మరి భవిష్యత్తును కాపాడుకోవడం కోసం రేపు రాబోయే ఎన్నికల్లో ప్రధానమైన పాత్ర పోషించి కీలకమైన బాధ్యతలు తీసుకుని ఈ అవినీతి నిరంకుశ పరిపాలన అంతమొందించడం కోసం మీరంతా కూడా అడుగు బిగించాలి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు చేసే పోరాటంలో మీరు ముఖ్యమైన సైనికులుగా అయ్యి పోరాటంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించి